ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియకుండానే మొదలు పెట్టేశాను. జీవితంలో ఇప్పటి వరకు బిజినెస్ లెటర్స్ తప్ప పర్సనల్ లెటర్స్ రాయడానికైనా అవసరం ఎప్పుడూ కలగలేదు. మొదటిసారి నీకు ఉత్తరం రాస్తున్నా. ఈ ఉత్తరంలో నీకు ఏమని సంబోధించాలో, ఎలా సంబోధించాలో తెలియక సంబోధన లేకుండానే అబ్రాప్ట్గా ఒక లెటర్ రాస్తున్నా. బహుశా జీవితం కూడా ఇలానే ఉంటుందేమో. ఒక్కోసారి ఎలాంటి ప్లాన్స్ లేకుండా ఆ నిమిషంలో ఏమనిపిస్తే, ఎలా అనిపిస్తే అది చేస్తూ ఉంటాం, ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంలో నేను అనాలోచితంగా ఒక తప్పు చేశాను. మన పెళ్లికి ముందు వరకు నేనెవ్వరికీ ఎలాంటి అన్యాయం చేసి ఎరగను. కానీ ఒక ఆడపిల్ల విషయంలో నేను చాలా అన్యాయం చేశాను. స్వార్థంగా, ఇంకా చెప్పాలంటే అతి క్రూరంగా ప్రవర్తించాను. మనిద్దరి పెళ్లి అనుకోకుండా మాత్రమే కాదు, అసలు ఏ మాత్రం మనసులో అంగీకరించకుండానే జరిగిన పెళ్లి. అయినా బలవంతం వల్లో, అప్పటి పరిస్థితుల వల్లో ఇద్దరం భార్యాభర్తలమైపోయాం. ఈ నిమిషం వరకు కూడా నేను నిన్ను పూర్తిగా భార్యగా అంగీకరించానో లేదో, మనిద్దరి బంధం అసలు బలపడిందో లేదో కూడా నాకు తెలీదు. కానీ నువ్వు మాత్రం నా నుండి ఏదీ దాచకుండా ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉంటున్నావు. కానీ నేను మాత్రం నేను చేసిన అతి దారుణాన్ని నీతో చెప్పకుండా ఇన్నాళ్ళు దాచాను. నేను చేసింది అతి పెద్ద తప్పు, ఎంతో అన్యాయం కూడా. నేనిప్పుడు ఈ ఉత్తరం రాయడానికి కారణం నా తప్పుని సమర్థించుకోవడానికి కాదు, నా తప్పుని ఒప్పుకోవడానికి, అదేవిధంగా నిన్ను క్షమించమని అడగడానికి. నిజానికి ఈ విషయాన్ని నీతో చెప్పాలని 2-3 సార్లు ప్రయత్నించాను. కానీ సమయం, సందర్భం రెండూ కుదరలేదు. ఒకవేళ అలా చెప్పే సందర్భం వచ్చినా నేను చెప్పదలుచుకున్న విషయం వాదనగా మారి ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం అయిపోతుందేమోనని చిన్న భయమేసి నేను చెప్పదలుచుకున్నది సూటిగా, నిజాయితీగా చెప్పాలంటే ఈ ఉత్తరం ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నాను. నీ పుట్టినరోజుకి బహుమతి ఏంటి అని నిన్నటి వరకు అడిగేదానివి. ఇవాళ నేను చేసిన తప్పుని ఒప్పుకుని మనస్ఫూర్తిగా నిన్ను క్షమాపణ కోరి నువ్వు నాకిన్నాళ్ళు ఇచ్చిన గౌరవాన్ని తిరిగి ఇవ్వడమే నేను నీకిచ్చే మంచి బహుమతి అని భావిస్తున్నాను. అసలు నేను చేసిన తప్పేంటో తెలుసా? నాకు పెళ్లి పట్ల ఎలాంటి ఇష్టం కానీ ఆసక్తి కానీ లేవు. జీవితాంతం బ్రహ్మచారిగా వ్యాపారాలు, అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి వీళ్లతోనే గడిపేయాలనుకున్నాను. కానీ అమ్మా నాన్నల బలవంతం వల్ల మీ ఇంటికి ఇందుని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చాను. ఆ పెళ్లి చూపుల్లోనే మీ అక్క అప్పటికే ఒక వ్యక్తిని ప్రేమిస్తుందని, ఆ పెళ్లి చూపుల నుంచి తను తప్పించుకోవడానికి నా సాయం కోరింది. తను నాకు నచ్చలేదని పెద్దవాళ్ళకి చెప్పమని రిక్వెస్ట్ చేసింది. కానీ నేను నా స్వార్థానికి దాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాను. ఇందుకి సరే అని చెప్పి పెద్దవాళ్ల దగ్గర ఇందు అంటే ఇష్టమని చెప్పాను. ఇందు భయపడి బ్రతిమాలిన నేను మాత్రం నా నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. ఇష్టం లేని ఇందుని నచ్చింది అని చెప్పడానికి, పెళ్లి పీటల దాకా తీసుకురావడానికి నా స్వార్థమే కారణం. పీటల దాకా పెళ్లిని తీసుకొచ్చి ఇందు వెళ్ళిపోయేలా చేస్తే పెళ్లి కూతురు లేచిపోయిందన్న ఒకే ఒక్క కారణం చూపించి ఇక జీవితాంతం మా అమ్మా నాన్నని అసలు పెళ్లి ఊసే ఎత్తడానికి వీల్లేదని వాళ్ళకి బలవంతంగా చెప్పి నేననుకున్నట్టు జీవితాంతం పెళ్లి నుంచి తప్పించుకోవాలి అనుకున్నాను. అనుకున్న విధంగానే పెళ్లి పీటల దాకా తీసుకొచ్చాను. ముహూర్తానికి ముందు ఇందుని పిలిచి పారిపోమ్మని బెదిరించాను. పారిపోకపోతే పీటల మీదే తాళి కట్టి 2 నెలల్లో 3 నెలల్లో తర్వాత విడాకులిస్తానని భయపెట్టాను. నేననుకున్నట్టు నా భయానికి ఇందు తను ప్రేమించిన ప్రణయ్తో పారిపోయింది. పీటల మీద పెళ్లి ఆగిపోయిందని నేను నిశ్చింతగా ఉన్న సమయంలోనే నీతో నా పెళ్లి జరిపించారు. ఇందు పారిపోవడం వల్ల మీ నాన్నకి ఇందుకి మధ్య ఎంత సంఘర్షణ జరిగిందో, మీ నాన్న మానసికంగా ఎంత కుంగిపోయారో, చివరికి మీ నాన్న ఒక కాలు, చెయ్యి పని చేయలేని స్థితికి రావడానికి కూడా నేనే కారణం. మీ నాన్న, మీ అక్క ఇందు, మీ అమ్మ, మీ నానమ్మ, నీ తోబుట్టువులు ప్రతి ఒక్కరూ బాధపడ్డానికి, నీ జీవితంలో మనశ్శాంతిని పోగొట్టుకోవడానికి నేనే కారణమయ్యాను. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. వీలైతే మనస్ఫూర్తిగా నన్ను క్షమించు. ఇట్లో